పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఊహించని ఘటన వెలుగులోకి రావడం జరిగింది. నిద్రా వ్యవస్థలో జారుకున్న కుటుంబం తిరుగురాని లోకాలకు వెళ్ళింది. అల్లారి ముద్దుగా చూసుకునే ద్విచక్ర వాహనం ఆ కుటుంబాన్ని మట్టిన పెట్టింది. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన రామచంద్ర అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్లి ఇంజన్ను బోర్ చేయించాడు. అనంతరం బోర్ చేస్తే ఆ వాహనాన్ని 24 గంటల సేపు కూలింగ్లో పెట్టాలని మెకానిక్ చెప్పగా రామచంద్ర ఇంటికి వచ్చి ఆ వాహనాన్ని ఇంట్లో పెట్టి రాత్రంతా వాహనాన్ని రన్నింగ్లో పెట్టాడు. రాత్రంతా వాహనం రన్నింగ్లో ఉండడంతో అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇంట్లో నిండి నిద్రిస్తున్న 3 చిన్నారులు రామచంద్రప్ప మృతి చెందారు. ఉదయాన్నే గమనించి చుట్టుపక్కల వాసులు తలుపులు పగలగొట్టి చూసేలోపు చనిపోయినట్టు మృతదేహాలు కంటపడ్డాయి. నెలకొన్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరి స్థానిక సిఐ సుబ్బరాయుడు అక్కడ నెలకొన్నటువంటి సమస్యపై ఆరా తీశారు. కూలింగ్లో ఉన్నటువంటి ద్విచక్ర వాహనము రాత్రంతా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడంతో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇంట్లోపల నుండి బయటకు వెళ్ళేటువంటి దానికి అవకాశం లేకపోవడంతో వీరు మృతి చెందినట్టు ప్రాథమికంగా తెలిపారు. వీరిని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పూర్తి విషయాల్లో వెల్లడిస్తామని సుబ్బరాయుడు తెలిపారు. ఈరోజు పుంగనూరు పట్టణము త్యాగరాజు వీధిలో ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీస్తే తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలుగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి.